అందరికి నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? ప్రభుత్వ ఉద్యోగులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు హవా అంటూ ఒక వార్త అయితే రావడం జరిగిందనమాట. ఇక పూర్తి వివరాలు అనేది చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లాలో కీలక ప్రభుత్వ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇక హవా కొనసాగుతుంది. అధికారుల పర్మనెంట్ ఉద్యోగులను పక్కన పెట్టి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కీలక బాధ్యతలు అప్పగిస్తుండడంతో అవినీతి ఆస్కారం ఏర్పడుతుందని ఆరోపణలు వస్తున్నాయన్నమాట. అయినప్పటికీ అధికారులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్దపీట వేసి వారి ద్వారా తమ కార్యకలాపాలను కూడా ఇక సాగిస్తున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి అన్నమాట. జిల్లాలో ముఖ్యమైన రెవెన్యూ, ఇరిగేషన్ మరియు మున్సిపల్ రిజిస్ట్రేషన్ వంటి కీలక కార్యక్రమంలో ఇక తతంగం అయితే పెద్ద ఎత్తున జరుగుతుందన్నమాట. ఈ కార్యాలయంలో పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నప్పటికీ వారికి కీలక బాధ్యతలు అయితే అప్పగించడం లేదన్నమాట. వారికి కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ద్వారానే పలు పనులు చేస్తున్నారని ప్రచారం జరుగుతుందన్నమాట. ఇదిలో ఉండగా చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నంలో తుక్కుగూడ, పెద్ద అంబర్పేట్, ఆదిబట్ల మున్సిపాలిటీ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారన్నమాట. అయితే మున్సిపల్ కార్పొరేషన్లో కూడా కీలకమైన పనులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిర్వహిస్తున్నారని చెప్పడం జరిగిందన్నమాట. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న ఇరిగేషన్ కార్యాలయాలు కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కీలకంగా మారారన్నమాట. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, లేఅవుట్లు ఏర్పాట్లు, ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసి, ఎఫ్టిఎల్ మరియు బఫర్ జోన్ల ధృవీకరణ వంటి కీలక బాధ్యతలు కూడా అవుట్సోర్సింగ్లకు అప్పగించడం వల్ల పరిధిలో అనేక ఓట్లు అక్రమంగా ఎన్ఓసీలు జారీ చేశారు. ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో ఇరిగేషన్ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి చెప్పడం ఇదే విధంగా జరిగిందని చెప్పడం జరిగిందనమాట. అయితే ఎవరైతే మనకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హవా చూపడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా చాలా పనులు అనేవి ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట. కాబట్టి వారికి జీతాలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వం నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే మనకు రావడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్